హాయ్, గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్. వెల్కమ్ టు ద నవీన్ ఇన్వెస్ట్మెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. నేను మీ నవీన్. సో ఈరోజు వీడియోలో మీకు ఒక టాప్ మల్టీ బ్యాగర్ స్టాక్ అండి. ఇది ఆల్ టైమ్ హై నుండి అప్రాక్సిమేట్లీ 50% పడిపోయింది అనమాట. ఎక్సలెంట్ ప్రాఫిటబుల్ ఆపర్చునిటీ అనమాట. అంటే ఆల్ టైమ్ అసలు ఇది ఎప్పుడు కూడా జనరల్గా ఎప్పుడు కూడా ప్రాఫిట్లో ఉండే హై రేట్లో ఉన్న స్టాకు 50% అది డౌన్ అయిపోయింది. అసలు ఎంత అంటే అది బయింగ్ ఆపర్చునిటీ ఇప్పుడు ఎలా ఉందంటే ఒక రేంజ్ బయింగ్ ఆపర్చునిటీ. అది మన తెలుగు ప్రజలు మిస్ అవ్వకూడదన్న ఉద్దేశంతో వీడియో చేస్తున్నాను. ఎవ్వరు కూడా వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. ఎందుకు అది అంత మంచి స్టాకో కూడా నేను కంప్లీట్గా మీకు క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. రైట్, ఇక మెయిన్గా మన కంటెంట్ లోపలికి వెళ్ళే ముందు ఒకసారి మనం క్రాస్ చెక్ చేసుకుంటే మార్కెట్లో చాలా కంపెనీస్ పెరుగుతూ ఉంటాయి, తగ్గుతూ ఉంటాయి. వాటితో పాటు మార్కెట్లో ఈరోజు వన్ ఆఫ్ ద ఫేమస్ కంపెనీ, అంటే ఫ్యూచర్లోనే ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్కి ఎప్పుడు డిమాండ్ ఉంటూ ఉంటుంది. సో అటువంటి సెక్టార్కి సంబంధించిన ఒక టాప్ కంపెనీ అండి కేన్స్ టెక్నాలజీస్ అండి. కేన్స్ టెక్నాలజీస్ ఈ కంపెనీ గురించి బహుశా స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి తెలియకుండా అయితే ఉండదు. ఎందుకంటే చిన్న కంపెనీ ఏం కాదు. సో దీని షేర్ వాల్యూ చూసుకుంటే అప్రాక్సిమేట్లీ 8,000 రూపాయలు, అంటే 7,800 రూపాయలు 52 వీక్స్ హైలో ఉంది. సో ఇది లాస్ట్ 1 ఇయర్ 6 మంత్స్లో చూసుకుంటే 23%, 1 వీక్లో 22, 1 మంత్లో 36, 3 మంత్స్లో 35. సో ఓవరాల్గా చూసుకుంటే దాదాపు ఒక 50% దాకా పడిపోయింది. ఎలా అంటే ఇప్పుడు 8,000 నుండి నియర్లీ 4,000 చేంజ్కి వచ్చేసింది. 50% పడిపోయింది. ఎందుకు ఇంతలా పడిపోవడానికి రీజన్ ఏంటి? ఇది ఆల్ టైమ్ మల్టీ బ్యాగర్ అనొచ్చండి బ్రహ్మాండంగా. ఎందుకంటే 2023లో 700 రూపాయలు ఉన్న స్టాక్, 2022, 23లో 700, బిలో 1000 రూపాయలు ఉన్న స్టాకు దాదాపు 7,500, 8,000 రూపాయలు చిల్లరకి వెళ్ళిందండి. ఇట్స్ నాట్ ఏ స్మాల్ కంపెనీ, ఎక్స్ట్రీమ్ మల్టీ బ్యాగర్ కంపెనీ అనమాట. సో ఎందుకు ఇంత ఘనంగా పెరగడానికి రీజన్ ఏంటయ్యా అంటే ఈ కంపెనీ చేసే వర్క్ అండి. ఈ కంపెనీ ఇండియాలోనే ఒక ఫేమస్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అనమాట. ఇది ఆటోమోటివ్ సెక్టార్స్లో, ఇండస్ట్రియల్స్కి, ఏరోస్పేసెస్కి, డిఫెన్స్కి, అలాగే ఐఓటీస్కి, మెడికల్స్కి, రైల్వేస్కి, ఐటీ వాళ్ళకి అన్నిటికీ. సో ఇది రెగ్యులర్గా ఈ ఎలక్ట్రానిక్ వాటికి అవసరమైన ఎలక్ట్రానిక్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ ఉంటుంది. అలాగే దీని షేర్ వాల్యూ ఇప్పుడైతే కంప్లీట్గా పడిపోయింది. కంపెనీ ఇది ఏంటయ్యా అంటే ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్ చేస్తుంది అనమాట. కాంపోనెంట్స్ చేస్తుంది. దీని ఫేస్ వాల్యూ 10 ఉంది, పిఈ రేషియో 88 ఉంది, రిటర్న్ ఆన్ ఈక్విటీ 10% ఉంది, డివిడెంట్ లేదు. సో ఇది ఇంత ఘనంగా పడిపోవడానికి రీజన్ ఏంటయ్యా అంటే రీజన్ ఉందండి. యాక్చువల్గా ఒక భారీ రీజనే ఉంది. ఏంటయ్యా అంటే వీళ్ళకి సెబీ నుండి నోటీస్ వచ్చింది. సో ఈ కేన్స్ టెక్నాలజీ మనకి మెయిన్ ఏంటి అంటే రీసెంట్గా కేన్స్ టెక్నాలజీ సెమీ కండక్టర్ దాంట్లో ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని గుజరాత్లో ఏర్పాటు చేయడానికి ప్లాన్ చేస్తుంది. దీనికోసం దాదాపు 2,800 క్రోర్స్ బడ్జెట్ అలొకేషన్ చేసింది. సో దీంతో పాటు మన హైదరాబాద్లో కొంగర కలాన్ అన్న ప్లేస్లో కూడా వీళ్ళు ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని స్టార్ట్ చేయబోతున్నారు. అది హై లెవెల్ అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని 2024లో స్టార్ట్ చేశారు. సో వీటికి సంబంధించి ఈ ఈ ఎకనామికల్ ట్రాన్సాక్షన్స్కి సంబంధించి ఆ డిస్క్లోజర్స్ ఏదైతే ఉంటో అది వీళ్ళు క్లియర్గా చేయలేదని చెప్పి సెబీ వీళ్ళకి దాదాపు ఒక నోటీస్ ఇచ్చింది. దాదాపు ఒక 521 కోట్లకు సంబంధించి డిస్క్లోజర్ కరెక్ట్గా లేదని చెప్పేసి సెబీ నోటిఫికేషన్ ఇచ్చేసరికి ఇది దాదాపు 7-9% ఈరోజు పడిపోయిందండి. 7-9% పడిపోయింది. అంటే యావరేజ్గా 8% దాకా మార్కెట్ పడిపోయింది అసలు కంటిన్యూస్గా అనమాట. ఎందుకు అంటే దీనికి సంబంధించి వీళ్ళ మేజర్ యూనిట్స్ కర్ణాటక, తెలంగాణ, గుజరాత్, వీటిలో మేజర్గా యూనిట్స్ ఉన్నాయి. సో దాదాపు కొత్త టెక్నాలజీస్ కోసం 180 క్రోర్స్ కూడా చేశారు. బట్ విషయం ఏంటి అంటే వీళ్ళు జరిగిన ఇష్యూకి ఇమీడియట్లీగా అటువంటి ఇష్యూ ఏం లేదు, మేము క్లియర్ చేస్తున్నాము, అటువంటిది ఏది లేదని చెప్పినా కూడా మార్కెట్ నమ్మకపోవడం, ఇన్వెస్టర్లు అమ్మేయడం వల్ల ఇదైంది. మనం క్లియర్గా చూడవచ్చు. సో కేన్స్ టెక్నాలజీ బ్లాక్ ట్రేడ్ కాకుండా ఇక్కడ రీచింగ్ డే లోయెస్ట్ పాయింట్ రీచ్ అయింది. ఎక్స్టెండింగ్ అకౌంట్స్ ప్రాబ్లం అనమాట. అనలిస్టులు కూడా బయ్యింగ్ రేట్ ఇచ్చే అనలిస్టులు మొత్తం తగ్గించేశారు. సో దానివల్ల కూడా రేట్ పడిపోయింది. కానీ గుర్తుపెట్టుకోండి,
కంపెనీ ఇప్పుడేదో ఒక 520 కోట్లకి సమ్ ఎలిగేషన్స్ వచ్చింది అని చెప్పి జరగడము కామన్, ఇది పడడం కామన్. కానీ దీన్ని కవర్ చేయడానికి పెద్దగా ఇబ్బంది ఏం పట్టదు. ఎందుకంటే 33,344 కోట్ల మార్కెట్ క్యాపిటల్కి ఉన్న కంపెనీ 500 కోట్లని కవర్ చేయడం పెద్ద ప్రాబ్లం ఏమీ కాదు. వన్స్ ఇది స్టార్ట్ అయింది అనుకోండి, ఇట్ కెన్ బి రీచ్ హై 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 అండి. ఎక్సలెంట్ రిటర్న్స్ ఇస్తుంది, నో డౌట్, నో డౌట్. సో బట్ ద ఇష్యూ షుడ్ బి సాల్వ్. ఈ ఇష్యూ ఖచ్చితంగా సాల్వ్ అవ్వాలి. హోప్ఫుల్లీ అవుతాయి, ఎందుకంటే కంపెనీస్లో ఇంతకుముందు పేటిఎం, ఎల్ఐసి ఇటువంటి ఫేసెస్ చాలా చూసే ఇప్పుడు స్టేబుల్ అయ్యి మార్కెట్లో పెరిగాయి. ఇటువంటి వాటికి బయింగ్ ఆపర్చునిటీస్ రావండి. దయచేసి ఎవరైనా కొనాలనుకునేవాడు చూడండి, దాదాపు 7,800 ఎక్కడ, 4,300 ఎక్కడ. సో ఇట్స్ ఏ హ్యూజ్ రిటర్నబుల్ బెస్ట్ స్టాక్. యూ కెన్ ఇన్వెస్ట్ ఫర్ ద లాంగ్ టర్మ్. ఐఎమ్ నాట్ సజెస్టింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ట్రేడింగ్. లాంగ్ టర్మ్కి సజెస్ట్ చేశానండి. నెక్స్ట్ దాంతోపాటు ఈరోజు ఆర్బీఐ మీటింగ్ జరిగింది. నిన్న మీకు ఇచ్చిన సిఈపిఈ ప్రిడిక్షన్స్లో సిఈ వచ్చింది, పిఈ వచ్చింది. ఓవరాల్గా మార్కెట్ సిఈలో క్లోజ్ అయింది. సో లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే చాలా మంచి బెనిఫిట్ ఉందండి. నెక్స్ట్ ఇంకా మనం యూట్యూబ్ కామెంట్స్కి వెళ్దాం. యూట్యూబ్ కామెంట్స్కి వెళ్తే కొండకయ్య గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. శోభన్ బాబు గారు, సార్ మీ ఆఫీస్ ఎక్కడో తెలుసుకోవచ్చా? హైదరాబాద్లో ఉందండి. గూగుల్లో నవీన్ ఇన్వెస్ట్మెంట్ ఇండియా ప్రైవేట్, మన యూట్యూబ్ ఛానల్ పేరు కొట్టండి, మీకు మన కంపెనీకి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషను అడ్రస్తో పాటు అన్నీ వచ్చేస్తాయి. సో ఐఆర్బి ఇన్వెస్ట్ ఫండ్ అనాలిసిస్ సార్. సో కంపెనీ మంచి కంపెనీ అండి. కంపెనీ చాలా మంచి కంపెనీ. ఫండమెంటల్గా ఓకే, ఫైనాన్షియల్స్ నాట్ మరీ ఎక్స్ట్రీమ్గా నేను దీని గురించి చెప్పలేను. బట్ ఏంటి అంటే ఈ ఐఆర్బివి కొంచెం స్లోగా, ఈ రైల్వేస్కి రోడ్స్కి సంబంధించినవి కొంచెం స్లోగా ఉంటాయి, చూసుకోండి. అండ్ ఇప్పుడు ఇది బయింగ్ కూడా కరెక్ట్ కాదు. మీరు ఒకవేళ బై చేయాలి అనుకుంటే ద లీస్ట్ సినారియో వచ్చి 53 రేంజ్కి వస్తే బై చేయండి, మధ్యలో అయితే బై చేయొద్దు. కుమార్ గారు థ్యాంక్ యూ అండి. నందిని గారు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అండి. శివ కౌశిక్ ఛానల్ గారు, సార్ ఈ మధ్య మీ వీడియోస్ చూస్తాం స్టార్ట్ చేశా, చాలా ఇంట్రెస్టింగ్గా ప్రజల్ని ఆకట్టుకునేలాగా చెప్తున్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. సో కీప్ వాచింగ్. లక్ష్మీనారాయణ గారు, సార్ గుడ్ ఈవినింగ్ సార్, పవర్ ఇండియా గురించి చెప్పగలరు? 2 days ఫాల్లో ఉంది. సో అసలు మార్కెట్ ఏం చెప్తామండి, 2 days ఏంటి, 3 days ఏంటి, అసలు అన్ని మార్కెట్ ఏందో. మార్కెట్ పెరిగినా స్టాక్స్ పెరగట్లేదు. ఈ బాధలు ఎవరికి రాకూడదు అనమాట. సో సేమ్, అసలు యాక్చువల్గా ప్రాబ్లం ఏంటి అంటే ఈ జనరల్ ఇష్యూసే అండి, వాటిలో పెద్ద ఇవాళ కొంచెం న్యూట్రల్గా వచ్చింది పవర్ గ్రిడ్. సో ఇవి జనరల్గా ఏంటి అంటే వాళ్ళ ఆర్డర్స్ కొన్ని ట్రాన్స్ఫర్ అయిపోవడం, రెక్టిఫైయర్స్ కొన్ని కంపెనీకి సంబంధించిన ప్రొడక్షన్ వర్క్స్కి సంబంధించిన ఇష్యూస్ ఉన్నాయండి. అవేం పెద్ద ఇది కాదు. సో సత్యనారాయణ గారు గుడ్ ఈవినింగ్ సార్. సారీ సత్యనారాయణ గారు వంగపండు, గుడ్ ఈవినింగ్ సార్. లాస్ట్ వీక్ వీడియోలో మీరు పీసీ జ్యువెలర్స్ గురించి చెప్ చెప్తున్నది టుడే ఇట్ వెంట్ టు ప్రాఫిట్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ అబ్జర్వింగ్ అండ్ గివింగ్ సజెషన్స్. సో థ్యాంక్ యూ సార్, కీప్ వాచింగ్. చలారావు గారు గుడ్ ఈవినింగ్ సార్. జీ గుడ్ ఈవినింగ్ అండి. డాక్టర్ శ్రీకాంత్ చకోటి గారు, ఐఐఎఫ్ఎల్ స్టాక్ తీసుకోవచ్చండి, బట్ లాంగ్ టర్మ్కి మాత్రమే బెనిఫిట్ ఇది. సారీ ఇక్కడ రెండు ఉన్నాయి. ఏఎఫ్ఎల్ క్యాపిటల్ సర్వీస్ తీసుకోవచ్చు, కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో వద్దులేండి, ఆగండి, వద్దొద్దు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయితే శ్రీకాంత్ గారు తీసుకోవద్దు, అవి ఫాల్ మూమెంట్లో ఉన్నాయి. మధుసూదన్ గారు ప్లీజ్ టెల్ అబౌట్ ఆర్తి ఫార్మా ల్యాబ్స్. సో కంపెనీ మంచి కంపెనీ అండి, అన్నీ బాగున్నాయి, కొనవచ్చు. సింపుల్ అండి, సింపుల్గా చెప్పాలి అంటే ఇది 700
అట్లీస్ట్ 746 అబోవ్ వెళ్తే కొనండి. టార్గెట్ మీకు పొర్రపాటున కూడా 740కి బిలో కొనొద్దు. టార్గెట్ మీకు 800 నుండి 900 వరకు టార్గెట్ ఉందండి. బిలో కొంటే మాత్రం ఖచ్చితంగా పడుతుంది. ప్రభాకర్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ఐ వుడ్ లైక్ టు పర్చేస్ పాదం కాటన్, ప్లీజ్ క్లారిఫై సార్. ప్రభాకర్ గారు, అనంతపూర్, ఏపీ. సో డెఫినెట్లీ అండి. శ్రీకాంత్ గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. ప్రభాకర్ గారు, పాదం కాటన్స్ కొనొచ్చు అండి, ఎందుకంటే పెన్నీ స్టాక్. కొనొచ్చు. నేను కూడా ఒక 1000 షేర్లు కొనుక్కున్నాను. బ్రహ్మాండంగా కొనొచ్చు, మీకు ఇబ్బంది ఏమీ లేదు. ఫ్యూచర్ ఉంది, కంగారు ఏం పడొద్దు. పెన్నీ స్టాక్స్ విషయంలో మీరు ఆలోచించొద్దు, కొనొచ్చు. ఎందుకంటే దానికి ఉన్న డిమాండ్ అలాంటిది. ఇప్పుడు బయ్యింగ్ ప్రైస్లో కూడా కొనేయొచ్చు అండి, ప్రాబ్లం ఏమీ లేదు. సార్ పెన్నీర్ ఇండస్ట్రీస్, ప్లీజ్ టెల్ మీ బయ్యింగ్ లెవెల్స్. సో పెన్నీర్ ఇండస్ట్రీస్ అండి, 206, అట్లీస్ట్ 220, 220 అబో వెళ్తే కొనుక్కోండి. టార్గెట్ మీకు 250 కన్నా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేం. ఎందుకంటే ఇప్పుడు ఇది ఫాల్ మూమెంట్లో ఉంది, కొంచెం చూసే కొనుక్కోవాలి. రిస్క్ ఫ్యాక్టర్ ఉందండి గౌతమ్ గారు, రిస్క్ ఫ్యాక్టర్ ఉంది. ఇప్పుడు ఇంకా కొంచెం పడే అవకాశం కూడా ఉంది. సత్యనారాయణ గారు, గుడ్ ఈవినింగ్ సార్. సిచ్లార్ టెక్నాలజీ షేర్ బయ్యింగ్ ప్రైస్ అండ్ టార్గెట్ చెప్పండి ప్లీజ్. సిచ్లార్ టెక్నాలజీస్ బయింగ్ ప్రైస్ అట్లీస్ట్ 4100 అబోవ్ కొనుక్కోండి. టార్గెట్ మీకు 4500, 5000, 6000 దాకా. 6000 వద్దు, 5700 దాకా టార్గెట్ ఉందండి. జీవన్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ అండి. ఆ, సాయి గారు, శక్తి పంపు కంటిన్యూగా ఫాలో అవుతుంది. 800లో బై చేశాను. ఇప్పుడు వెయిట్ ఆర్ యావరేజ్ ఎగ్జిట్ చెప్పగలరు. యాక్చువల్గా శక్తి పంపు చాలా మంచి కంపెనీ అండి, కానీ మీరు కంగారు పడైతే ఎగ్జిట్ అవ్వద్దు. 800లో కొన్నారు కదా మీరు, సో ఎగ్జిట్ అవ్వద్దు. మీరు కుదిరితే దీన్ని యావరేజ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని యావరేజ్ చేసుకోండి, ఎందుకంటే ఎక్సలెంట్ బయ్యింగ్ లెవెల్స్ దగ్గర ఉంది. ఇది మల్టీ బ్యాగర్ అండి, స్ప్లిట్ అయిపోయి పడిపోయింది తప్ప దీనికి మనం ఏలు పెట్టి చూపించడానికి లేదు. చాలా మంచి కంపెనీ, రిటర్న్స్ ఇస్తుంది, ఓపిక పట్టుకోండి. బా బాలాజీ గారు, గుడ్ ఈవినింగ్ సార్. జెన్యున్ ఇన్ఫర్మేషన్ సార్. థ్యాంక్ యూ అండి. నేను మీ వీడియోస్ అన్నీ చూస్తాను. థ్యాంక్ యూ సార్. ఈవినింగ్ ఆర్ మార్నింగ్ చూస్తాను. థ్యాంక్ యూ. మీరు చక్కగా ప్రిడిక్ట్ చేస్తున్నారు. గాడ్ బ్లెస్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ ఆల్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. కీప్ వాచింగ్ సార్. మోక్షశ్రీ గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. థ్యాంక్ యూ సార్. రియల్లీ యు ఆర్ ప్రైడ్ ఆఫ్ తెలుగు పీపుల్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. కీప్ వాచింగ్ రిషి క్రియేషన్స్ సార్. యువర్ వీడియోస్ ఆర్ ఎడ్యుకేటింగ్ ద పీపుల్స్ వెల్. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ అండి. రామరెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ సార్. ఆర్బీఐ రేట్ కట్ చేశాక కూడా నా పోర్ట్ఫోలియో పెరగలేదు, ఈరోజు కూడా లాస్. ఇప్పుడు నేను మొన్నే చెప్పానండి, పోర్ట్ఫోలియో మీదే కాదు అందరి పరిస్థితి అలాగే ఉంది. కొన్ని రోజులు ఓపిక పడదామండి, ఏం కాదు. ఇప్పుడు పంట వేసినప్పుడు ఎమ్మటే కోతకు రాదు కదా, 5 నెలలు 6 నెలలు ఓపిక పడతాం. మార్కెట్ అలాంటిది, ఓపిక పట్టండి. ఎందుకంటే అందరికీ అన్నం పెడుతుంది, మనం దీని మీద కోపగించుకోలేము. అలా అని లాస్లో అమ్ముకోలేము, ఓపిక పడదాం. ఇప్పుడు పాలసీలు కడతారు కదండి, మ్యూచువల్ ఫండ్స్, ఎల్ఐసీలు, అటువంటి అంటే సారీ పేర్లు వాడకూడదు. వాటి కోసం అంటే మనం మెచ్యూర్ టైం పీరియడ్ దాకా కొన్ని పాలసీల కోసం వెయిట్ చేస్తాం, దీంట్లో మాత్రం ఎందుకు వెయిట్ చేయం? ఒక్కసారి క్వశ్చన్ చేసుకోండి, క్వశ్చన్ చేసుకోండి. సో లేదు, మీ పాప బర్త్డేకో, మీ పాపకో, మిస్సెస్కో, ఏదో ఫ్యామిలీలో చెల్లికో బర్త్డే గిఫ్ట్ కొనిచ్చాను, ఆగండి, నెక్స్ట్ బర్త్డే దాకా ఆగండి. ట్రమాండస్గా అవుట్పుట్ కనబడుతుంది, చూడండి. మీరు మిస్ చేసుకోవద్దు. కొంచెం స్టాక్ మార్కెట్ నేనే కొంచెం ఓపిక, ఆ ఓపికని కొంచెం కొంచెం పెంచుకుంటూ పోతే
అవుట్పుట్ ఆటోమేటిక్గా వస్తుంటుంది. సో జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్ ఇక చాలామందికి చెప్పేది ఒకటే, ఓ సో కోర్స్ నేర్చుకోండి. నేను ఇంకొక అదే జనవరిలో కోర్స్ స్టార్ట్ అవుతుందని చెప్తున్నా కదా. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ లైవ్ ట్రేడింగ్కి 5 మెంబర్స్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ముందే మీరు స్లాట్ బుకింగ్ చేసుకోండి. ముందే మీరు స్లాట్ బుకింగ్ చేసుకోండి. ఓన్లీ ఇంక్లూడింగ్ ఫుడ్ అకామిడేషన్ అంతా ఉంటుంది. లేదు మాకు కొంచెం ఎక్కువ కావాలి, అవుట్పుట్ ఎక్కువ కావాలి సార్ అనుకుంటే మన ప్రీమియం గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. ప్రీమియం గ్రూప్లో ఇప్పుడు మీరు లైవ్లోనే చూపిస్తాను చూడండి. మీకు ప్రీమియం గ్రూప్లో ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఈరోజు మనం ఇచ్చిన ప్రిడిక్షన్స్ టుడే స్టాండర్డ్ కాల్స్ అనే చెప్పాం కదండి. ఆ, ఇప్పుడు 25,900 సిఈ ఇచ్చామండి, 210 దగ్గర ఇచ్చాం. రైట్. 25,900 సిఈ 210 దగ్గర ఇచ్చాం. ఈరోజు చూద్దాం అది ఎక్కడికి వెళ్ళిందో. ఎందుకంటే లైవ్లో ప్రిడిక్షన్ ఇప్పుడు వీడియో బాగా లెంత్ అయిపోద్దని చెప్తున్నాను, కానీ సెన్సెక్స్ కూడా సిఈ ఇచ్చాం. చూడండి, 25,900 312 దగ్గరికి వెళ్ళిందండి. ఎక్కడ 210, ఎక్కడ 312, 120 పాయింట్స్ చూడండి ఇక్కడ. 25,900, సో 25,900 ఆల్మోస్ట్ 300 దాకా, 250, 300, 350, 300 అబోవ్ వెళ్ళింది. సో దాంతోపాటు సెన్సెక్స్ ఇచ్చాను 58,000 సిఈ. సో చూడండి, అన్ని హిట్ అయితే ఇటువంటి ఎక్కువ అప్డేట్స్ కోసం అండ్ అప్ టు డేట్ మీకు ఈ మార్కెట్లో ఏం జరుగుతుంది ఏంటి అనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్తో పాటు అన్ని సర్వీసెస్ ఉంటాయి గ్రూప్లో. సో ఎనీవే, ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ కోర్స్ నేర్చుకుంటే ఈ గ్రూప్లో లైఫ్ లాంగ్ ఫ్రీ. లేదు ఈ గ్రూప్లో జాయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళు మన నెంబర్, స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి కాల్ చేసి జాయిన్ అవ్వండి. ఖచ్చితంగా మీకు హ్యాపీ అవుతారు. దాని ప్రతిఫలం కూడా కనబడుతుంది. ఎనీవే, మనం ఇచ్చే వీడియోస్, అప్డేట్స్, ప్రిడిక్షన్స్ అన్నీ అన్నీ కనుక మీకు నచ్చితే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫార్వర్డ్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. కీప్ వాచింగ్. అంటిల్ టేక్ కేర్. బై. జై హింద్.